జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడికి కారణమైన నిందితులను సైన్యం ముట్టబెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన అమానుష దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పర్యాటకులను విచక్షణ రహితంగా హతమార్చిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరవేసేందుకు సైన్యం చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్ విజయవంతమైంది. मुझे पर थी क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। ये जो बैठो 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 आराम से बैठो। फायरिंग कर रहे हैं वो लोग। हाँ फायरिंग कर रहे हैं, चोट है मेरे बाजू में बगल में था। अरे नहीं 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 हम लोग, अरे हम लोग फौज है, हम लोग बैठो बैठो, हम लोग फौज है, बैठो बैठो। मेरे बच्चे को अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी है, बैठो। ये इंडियन आर्मी है, आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग हैं? आपके बच्चे कुछ नहीं करेंगे, बोलो बताइए। हुआ पति को आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी है, बैठो। ये इंडियन आर्मी है, आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग हैं? आपके बच्चे कुछ नहीं करेंगे, बोलो बताइए। हुआ पति को मार दिया? नहीं नहीं बेटा शांत हो, लो। జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడికి కారణమైన నిందితులను సైన్యం ముట్టబెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన అమానుష దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్ చెప్పండి. భారీగా ఏప్రిల్ నెలలో పహల్గాం ఘటన జరిగింది. ఆ తర్వాత అక్కడ దాదాపు 26 మంది అమాయకులైన సాధారణ టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపారు అతి కిరాతక. దానికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఎక్కడైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద కేంద్రాలపైన, ఆ తర్వాత పాకిస్తాన్ కి సంబంధించిన సైనిక కేంద్రాలపైన పెద్ద ఎత్తున దాడులంటి కూడా విజయవంతంగా నిర్వహించింది. ఒకనొక దశలో పూర్తిస్థాయి యుద్ధం కిందికి వెళ్లిన రెండు దేశాలు కూడా తర్వాత కాల్పుల విరమణను కూడా పాటించడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ పైన విపక్షాలు అనేక అనుమానాలు, సందేహాలంటూ కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. అసలు ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందా లేదా, ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఉగ్రవాదులు ఎక్కడ, వాళ్ళని ఇప్పటి వరకు కూడా భద్రతా బలగాలు ఎందుకు పట్టుకోలేదు, దీనిపైన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి భారతదేశం ఎందుకు అంగీకరించింది, 26 సార్లు అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ తానే యుద్ధాన్ని ఆపానని చెప్పి ప్రకటన చేసుకున్నాడు, ఇది నిజమేనా, వీటన్నిటిపైన కూడా విస్తృతంగా చర్చ అనేది కూడా జరపాలని చెప్పేసి కూడా విపక్షాలు డిమాండ్ చేస్తాయి. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పైన లోక్సభలో చర్చ అనేది కూడా ప్రారంభమవుతున్న సందర్భంలో శ్రీనగర్ లో భారీ ఎన్కౌంటర్ అనేది కూడా జరిగింది. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు కాల్చి చంపడం కూడా జరిగింది. ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా
పహల్గామ్ దాడి ఘటనలో పాల్గొన్న వాళ్ళే అని చెప్పేసి కూడా ఆర్మీ చెప్తోంది. సో ఈ నేపథ్యంలో ఇది ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఈ రోజు జరగాల్సిన ఆపరేషన్ జరగాల్సిన చర్చ అనేది కూడా 11 నుంచి 12 నుంచి 2 వాయిదా పడింది. 2 గంటలకు లోక్సభలో దీనికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి ఒక ప్రకటన అనేది కూడా చేయబోతుంది. థ్యాంక్ యూ శిరీష్.